వెనకల షఫీకి పైకి వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం రేపు 4వ తారీఖు పూర్తయిపోతుంది. సో ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా ఒక ఉద్యమాన్ని, నిరసనను వ్యక్తపరచాలి. సింబాలిక్గా ఇవి ప్రభుత్వ దృష్టికి రావాలి, ప్రజల దృష్టికి రావాలి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా గుర్తు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. జూన్ 4వ తారీఖు వెన్నుపోటు దినంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాపితంగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో అన్ని చోట్ల వేలాది మందితోటి నిరసన వ్యక్తపరిచి అక్కడున్న స్థానిక అధికారులకు, ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ, కలెక్టర్ ఉంటే కలెక్టరు, ఎంఆర్ఓ ఉంటే ఎంఆర్ఓ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి. కాబట్టి వాళ్లకు డిమాండ్ నోటీసులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెప్పిన, అంటే ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. మనం చూసాం, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో ఆ నిమిషం నుంచి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మొదలైన పరిస్థితి మనం చూసాం. ఈ డీబీటీ ద్వారా, ఎందుకంటే మళ్ళీ పారదర్శకత, దాంట్లో అవినీతి అనేది ఉండకూడదు, ప్రజలందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అవి ఖచ్చితంగా అందాలి అన్న ఉద్దేశంతో బ్యాంక్ ట్రాన్సాక్షన్, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీబీటీ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోతోంది. మేనిఫెస్టోలో అన్నీ కూడా వద్దులే, నేను దాదాపు 163 హామీలు ఇవ్వడం జరిగింది. 163 హామీలను ఒకవేళ మొదటి సంవత్సరంలోనే ఒకవేళ ఈకపోయి ఉండొచ్చు, కనీసం ఆ సూపర్ 6 అని చెప్పినారు. ఆ సూపర్ 6 అని, ఎందుకంటే ఎలక్షన్ల ముందంతా కూడా ఎక్కడ పడితే అక్కడ బహిరంగ సభల్లో అంతా కూడా మేమంతా క్యాలిక్యులేట్ చేశాం, ఇవన్నీ కూడా ఇవ్వవచ్చు. ప్రజలు చాలామంది అడిగినారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలకు డబుల్ ట్రిపుల్ మీరు చెప్తున్నారు, మళ్ళీ బడ్జెట్ సహకరిస్తుందా, ఏంటి పరిస్థితి అని చెప్పేసి ప్రజలు కొంతమంది అడగడం జరిగింది. లోకేష్ అయితే, నారా లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, వాళ్ళకు ఒత్తాసుగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా మేము క్యాలిక్యులేట్ చేసుకున్నాం, ఖచ్చితంగా ఇస్తాం, ఒకవేళ ఇవ్వకపోతే ఎవరైనా చొక్కా పట్టుకోవచ్చు అని చెప్పేసి నారా లోకేష్ గారు, ఆయన వీడియో కూడా ఉంది. అది
చెప్పిన పరిస్థితి చూసాం. మరి ఇంత గట్టిగా చెప్తున్నారు కదా అని ప్రజలు నమ్మి ఓట్లు వేసినారు. రకంగా అబద్ధాలన్నీ కూడా చెప్పి ప్రజలను మోసగించి అధికారం లేకొచ్చి ఈ రకంగా ప్రజలను వెన్నుపోటు పొడిచే కార్యక్రమం. గతంలో మీ చరిత్ర కూడా అంతా అదే. ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని గుంజుకొని ఆయన చనిపోయేంత వరకు కూడా వదలకోకుండా ఆయన్ను అవమానపరిచి. సో తప్పకుండా ఇప్పటికైనా కూడా మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, అన్నీ అమలు చేయమనే డిమాండ్ చేస్తుంది ప్రజల తరఫున. ఖచ్చితంగా ప్రజలందరూ బాధపడుతున్నారు. పాలిచ్చి ఆవును పోగొట్టుకొని తన్నే గాడిదను దున్నపోతుని తెచ్చుకున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. భవిష్యత్తులో ఇవన్నీ కూడా మనం సాధించుకోవాలి అంటే సూపర్ 6 కానీ 63 హామీలు మనం సాధించుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కదలాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.